దత్ ఏక్ నిరంజన ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః. గురుదేవ్ అవధూత చింతన. అవధూత అంటే ఏమిటిది అనుకున్నావు? అవధూత అంటే చాలా మంది చిత్రం అనుకుంటారు. అవధూత, దిగంబర అంటే దిగంబర అంటే ఏమంటే మనం బట్టలు ఇడిచిన వాడిని దిగంబర అంటాం, మన చిన్నగా లెక్క. దిగంబర అంటే ఆకాశాన్ని దిగంబర అంటాం. ఆకాశం ఎలాగా అంట్లా వ్యాపించుకొని ఉన్నదో అలాగా దాని గురించి దిగంబర అంటారు. అంటే పరమాత్ముడు దత్తాత్రేయుడు కూడా అలాగ ఆకాశం అటువంటి వాడు అనమాట. అందుకే దిగంబర అంటారు. అవధూత. అవధూత అంటే ఏంది? సర్వజీవులని అతను పుట్టించిండు. సర్వజీవులకు ఒక నరకం పెట్టిండు. నరకం అంటే ఏంది? గాలి ఇడుచడం, గుంజడం. పెద్ద నరకం అన్నిటికన్నా. గాలి ఇడుచడం, మళ్ళీ గుంజుకోవడం. ఇడవలేదనుకో చచ్చిపోయినట్లు. నడుస్తుంది అనుకో బతికినట్ల. ఇడవలేదనుకో చచ్చిపోయినట్ల. సాలి ఇది ఎక్కటి తెలుసుకోరి. మీరు ఎంత మనగలైనా గాలి పోయింది ఎక్కడికి పోయింది అనుకో ఈడు కూడా పోయినట్లే అని అర్థం. గాలి లోపలికి వచ్చింది అనుకో ఈడు కూడా బతికినట్లే అని అర్థం. నేను పెద్ద పని కాదు ఏం కాదు. గాలి బయటికి పోయింది ఎక్కడ పోయింది అనుకో ఈడు చచ్చిపోయినట్లే అన్నమాట. గాలి లోపలికి వచ్చింది అనుకో ఈడు బతికినట్లే అనమాట. అది ఇంత అనాది జీవితం అన్నది. అనాది జీవితం అంటే సృష్టి, సర్వ సృష్టి అనాది జీవితం. ప్రతి జీవికి గాలి కావాలి. గాలి అంటే ఏంది? ప్రాణగాలి కావాలి. ఈ గాలి కాదు, ప్రాణగాలి. లోపలికి పోయి బయటకు వచ్చే గాలి కావాలి. అది పోయింది అనుకో చచ్చిపోయినట్లు అనమాట. చచ్చిపోయింది చచ్చిపోయింది. బెడ్ బాడీ అంటారు. చచ్చిపోతే బెడ్ బాడీ అంటారు. చచ్చిపోయింది అని అర్థం. కానీ పెద్ద నరకం అంటే ఇదే. మనం పండుకుంటే కూడా గాలి గుంస్తూనే ఉండాలి, లేస్తే కూడా గాలి గుంస్తూనే ఉండాలి, తింటుంటే కూడా గాలి గుంస్తూనే ఉండాలి, పని చేస్తుంటే కూడా గాలి గుంస్తూనే ఉండాలి, నవ్వుతుంటే కూడా గాలి గుంస్తూనే ఉండాలి, ఏడుస్తుంటే కూడా గాలి గుంస్తూనే ఉండాలి. ఏడ్చేటప్పుడు విడిచిపెట్టింది అనుకో గయా, నవ్వేటప్పుడు విడిచిపెట్టింది అనుకో చచ్చిపోయా, ఏమంట తినేటప్పుడు విడిచిపెట్టింది అనుకో చచ్చిపోయా అని అర్థము. ఎంత ఆటోమేటిక్ అంటే చిన్న ఒక మీటర్ పెట్టేసిండు భగవంతుడు. ఆ మీటర్ గాన తప్పిపోయిందంటే కథం. ఆ మీటర్ పెట్టుకొని వీళ్ళు ఏమంటారు? దేవుడు లేడు అంటారు. ఆ మీటర్ పోయిందంటే ఈడే పోయిండు, దేవుడు ఉండేమో కానీ ఏమంటాడు? చాలామంది దేవుడు లేడు, ఎట్లా ఉన్నాడు చూపి అంటాడు. ఏం లేదు, ఓని గాలి పోతే చూపించినట్లే. ఓని ముక్కు గీత పట్టాలి, అయిపోయి మూతి బిగ్గీత పట్టాలి, ముక్కు బిగ్గీత పట్టాలి, గాలి మాత్రం మీద రాదు, గట్టిగా పట్టాలి. ఇక వాడు పోతాడు. ఇక దేవుడిని చూసిరా పో స్వామి, మరి ఇక్కడ ఏమీ లేదు, దేవుడు ఎక్కడున్నాడో అక్కడ పో నీవు కూడా అని తోలిస్తారనమాట. అది అజ్ఞానులు అనమాట. మనమే ఒక రకంగా ఒక చిన్నదాన్ని ఒక పాయింట్ మీద జీవిస్తున్నాం. సర్వజీవులు, సర్వ లోకాలు, సర్వ సూర్య చంద్రాలు నక్షత్రాలు ఒక పాయింట్ మీద ఉంది, చిన్న పాయింట్. ఆ పాయింట్ ఎట్లా ఉంది? ఎంటుక ప్రమాణంగా ఉంది. ఆ పాయింట్ మామూలుగా లేదు. ఆ ఎంటుక ప్రమాణం మీద ఈ సర్వ సృష్టి అంతా 3 లోకాలు కూడా నడుస్తున్నాయి. ఇంత పెట్టుకొని ఏమంటారు? దేవుడే ఆడున్నాడు అని. నీవే ఆడలేడు, దేవుడే ఆడున్నాడు. మీ తాతబాయ మీ నాయనబాయ ఆడున్నారు. ఎక్కడున్నారు? చూపి సూతం. ఏ లోకంలో ఉన్నారంట కదా, చూపి సూతం. ఎక్కడ లేరు, వాళ్ళే లేరు. నేను అన్నోళ్ళే లేనప్పుడు దేవుడు ఎట్లాగా నీవు చూస్తావు? దేవుడు అంటే మామూలు పనే, అని కాని పని. అది అజ్ఞానుల మాటలు వేరు. అంది వానికే తెలియదు. వానికి ఎప్పుడు ఉత్సవం వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు. వానికి ఎప్పుడు ముడ్డిలో గాలి ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు, ఎప్పుడు ఆకలి చచ్చిపోతుందో తెలియదు, ఎప్పుడు కన్ను పోతుందో తెలియదు, ఎప్పుడు చెవు పోతుందో తెలియదు, ఎప్పుడు కాలు ఇరుగుతుందో తెలియదు, ఎప్పుడు నోరు పడిపోతుందో తెలియదు. ఏమంటే ఎప్పుడు మైండ్ ఖరాబ్ అయిపోతుందో ఎప్పుడు బాగా అవుతుందో తెలియదు. ఓని గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఓని గుండె ఎప్పుడు చాలా అవుతుందో తెలియదు. ఏమంటాం? ఇంత ఆటోమేటిక్గా మనం ఉండి ఇంకా మనం దేవుడిని తిట్టడము, దేవుడు లేడనడము. కానీ అవధూత అంటే ఏం మామూలు పని కాదు. అవధూత అంటే ఏంటంటే ఇప్పుడు ఆడిచ్చేవాడు సూత్రధారి. ఆడిచ్చేవానికి గాలి అవసరం లేదు, ఆడిచ్చేవానికి బొమ్మ అవసరం లేదు. ఆడిచ్చేవాడు ఏం చేస్తున్నాడు? వాడు ఇట్లా ఆడిపిస్తున్నాడు, కానీ వెనకకున్నాడు ఆయన. ముందరున్న ఆడిచ్చే బొమ్మలు ఆడిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే దత్తాత్రేయుని పేరుని అవధూత అనేది ఏంటంటే అతనికి ప్రాణగాలి అవసరం లేదు. మనకు గాలి అవసరం, ఆయనకు గాలి అవసరం లేదు. ఆయనే గాలి అయి ఉన్నాడు, అతనికి ఏం గాలి అవసరం లేదు అని. దాని అంటే ఏంటంటే
అవకే ఒక పరమాత్ముడు అనమాట. అవ కూడా అతను పుట్టించుడు కాబట్టి అవకే పరమాత్ముడు కాబట్టి అతని పేరు అవధూత. ఏమట అవనే దూత అయి కూర్చున్నది. ఆ గాలే భగవంతునికి దూతలకు పని చేస్తుంది అనమాట, సర్వజీవులకు పని చేస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా తెలుసుకున్నారే. తెలుసుకోకుండా ఏదో ఒకటి అనడము, ఏదో ఒకటి చేయడము, ఏదో ఒకటి విసిరేయడము, ఎవరినొకటి చెడపడము, ఎవరినొకటి తిట్టడము, ఎవరినొకటి ఏమో చేయడము, ఇదంతా కూడా నీవు చెడపకురా చెడేదావు. చాలా పెద్ద శాస్త్రం అవసరం లేదు. చెడపకురా చెడేదావు, చెడపకు చెడేదావు అంతే. అంటే పెద్దగా దూరం పోవద్దు. మీరు కోట్లు పాపాలు చేసి అవన్నీ పెట్టెలు మూసిపెట్టి చిన్న పాపాలను ఎవరెవరు చిన్న పాపాలు చేస్తారో వాళ్ళనంత ఆ పాపాలను బట్టి నేరాలు వేయడం, ఆ పాపాలు బట్టి విచారణం చేయడం, ఆ పాలు బట్టి ప్రచారం చేయడం, ఇది ఇట్లా చేసిందని అది అట్లా చేసిందని, వాని పాపం కూడా నీకే వస్తుందని ఆయన. వాని పెట్టేంత ఖాళీ అవుతుంది, నీ పెట్టేనే నిండుకుంటుంది. అదంతా నీవే మొయ్యాలి. ఎరుకుందా? ఏమైందంటే ఒక ఇద్దరు ఆరాళ్ళు ఉండ్రి. ఆ ఇద్దరు ఆరాళ్ళు ఉంటే ఒక ఆమె ఏపిచ్చారి, ఒక ఆమె మంచిది. ఆమె ఏపిచ్చారి గంటకు ఏపిచారం చేస్తూనే ఉండే. ఈమె ఏం చేసేది, ఆమె తినేది, ఆమెను చూసుకుంటూ కూర్చున్నది. ఎవడు వచ్చే ఒక రాయి వేసుకునేది, ఒక రాయి, ఇద్దరు వచ్చేది 2 రాయి, ఇట్లా వేసుకుంటూ దినాలంతా గడిపాడు. 3 గోళాలు నిండినాయి. ఆమెకు 3 గోళాలు రాళ్ళు నిండినాయి. 3 గోళాలు రాళ్ళు నిండితే ఒక గురువు వచ్చి ఏమమ్మా పాపం చాలా చేసావు కదా అని అడిగా. లేదు నాయనా, నేను పాపం చేయలేదు, ఏపీచారం చేసలేను. మరి ఎవరు చేసిండ్రు? మా యారలు చేసింది, కానీ నేను మాత్రం అటువంటిది లేదు పని. ఆమె చేసింది కానీ ఆమె పాపమంతా బొడ్డే కట్టుకున్నది ఎవరు అని. నేనేం బొడ్డే కట్టుకోలేను. అది కాదు, ఆ గోళాలు చూడండి, 3 గోళాలు రాళ్ళు నిండినాయి. మరి ఎట్లమ్మా ఇది? ఆమెకు ఎప్పుడు పాపం అప్పుడు నీవు ఊడి చేసుకున్నావు, ఆమెకు పాపమే లేదని ఆ సాధమారాడు. పాపమే లేదనేటాలకు పరమాత్మ మరి నేను అటువంటి పాపం చేయలేదు కదా అంటే, నీవు ఏరేసుకున్నందుకు నీకు వచ్చింది. ఆమె స్కూల్లో అయిపోయింది, నీకు వచ్చింది అని. అప్పుడు ఆమె అంటే 2 పాదాలు పట్టుకొని గురువుని పట్టుకొని, స్వామి ఈ 3 గోళాలు ఖాళీ ఎట్లయితవి చెప్పు స్వామి అన్నాడు. చెప్పు స్వామి అంటే, అప్పుడు నీవు ఏం చెయ్యి, నీవు ఒక పకిరోని ఎంబడబోవాను, అదే సరే మరి ఏం పాపం పోగొట్టుకోవాలి కదా, పకిరోని ఎంబడబోయి నటన చేయి, ముట్టుకోకు నటన చేయి, మొగుడు అని పకిరోని ఎంబడిపోయి మొగుడు అనుకుండా తిరిగాయి. ఓమో ఈమె ఎంత చక్కదాన మనిషి, ఇట్లా అయిపోయింది 2 గోళాలు పోయినాయి. ఆమె అన్నంతా పంచుకున్నారు. 2 గోళాలు ఖాళీ అయినాయి. 2 గోళాలు ఖాళీ అయినాక మిగిలింది ఏంటంటే ఇంకా ఒక గోళం ఉంది. అప్పుడు గురువు వచ్చి, అమ్మా 2 గోళాలు ఖాళీ అయినవి, ఇంకొక గోళం ఉంది కదా అంటే, స్వామి ఈ గోళం కూడా పోయేటట్లా చెయ్యి, నీ కాలు పట్టుకుంటా, నేను మళ్ళీ ఇటువంటి పని చేయనంటే, ఏమి లేదమ్మా, ఆ ప్రక్రియడు చచ్చిపోతాడు, వారి మీద పడి ఏడు, స్వామి నన్ను ఏం గతి చేస్తువి, నువ్వు చచ్చిపోతువి, నన్ను ఏం గతి వేసి, నేను ఎట్లా బతకాలే, నేను ఎట్లా ఉండాలి, స్వామి నీవు చస్తే కూడా నేను చస్తా, నీవు చస్తే నేను బతకనని ఏడుస్తాను. ఏడుతున్నంటే పక్కిరోడు చచ్చిపోయిండు, పడి ఏడుస్తుంది. ఊరంతా నాగుడే, ఇది ఎంత చక్కదనమే, ఇది ఉంచుకొని కోసం ఏడుస్తుంది. మొగుడు కాదు, పక్కిరి ముండ కొడుకు, ఇది మొయ్యి నిడిచిపెట్టి ఇది తగులుకొని ఇది ఇట్లా అంటది అట్లా అంటది అని అందరూ అనుకున్నారంట. అనుకున్న స్వామి నాది అయిపోయిందేమో చూడంటే, ఆ గోళం కాలే ఇది, ఆ 2 గోళం అందరూ పంచుకున్నారు. గోళం కాలేని స్వామి ఇంకా నాకు ఏది వద్దు, మొగుడు కూడా వద్దు, నాకు పరంపద చూపి అని ఆ గురువు కాలం మీద పడే, ప్రపంచం బాగలేదు నాకు వద్దు. అప్పుడు గురువు కాలం మీద పడి మళ్ళీ గురుబోధ తీసుకొని మంచి యోగం చేసి, ధ్యానం చేసి, తపస్సు చేసి ఒక పెద్ద యోగేశ్వరాలు అయిపోయాయి. ఎరుకుందా? ఇలాగ అవుతుంది. మనం చేసినవన్నీ ఇలాగ రకరకాలుగా ఉంటాయి. జనం ఏం చేస్తుందంటే తినేది, మంది తప్పులన్నీ ఎగరేసుకుంటూ కూర్చొని తప్పులన్నీ పెట్టలేసి పెట్టేది, మంది తప్పులన్నీ చిన్నవన్నీ ఎగరేసుకుంటారు, పెద్ద కొండలన్నీ తాళం వేసుకొని కూర్చున్నది. కానీ ఎప్పుడైతే వాడి పాపం పోవాలంటే వాడి పాపం వాడు చెప్పుకోవాలి.
నేను ఈ పాపం చేసిన అందరికి చెప్పుకుంటే వాళ్ళు పంచుకుంటారు. అప్పుడు నువ్వు ఖాళీ అవుతావు. జై సద్గురు మహారాజుకి జై. ఇక్కడ వాయి కదా సార్.